ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీస్ ఒక న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి దానిపై దాడి జరిగింది. సో పూర్తిగా విజువల్స్ చూస్తున్నాం. జై కవితక్క అంటూ కొంతమంది అక్కడ నినాదాలు చేస్తున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపినట్లు మనకి విజువల్స్లో కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా కవితను ఉద్దేశించి బీసీ నినాదంపై మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడిన తర్వాతే ఇక్కడ ఈ ఘటన జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రాథమికంగా పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ అంటే. తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై కొద్దిసేపటి క్రితం తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు రాజశేఖర్. అయితే ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్నపై దాడి జరుగుతున్న నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి మల్లన్న గన్మెన్ 5 రౌండ్ల పాటు గాలిలో కాల్పులు జరపడం జరిగింది. ఏదైతే ఈ దాడి చేస్తున్న ఆందోళనకారులకు సంబంధించి వాళ్ళని హెచ్చరించేందుకు కూడా ఈ కాల్పులు జరిపారు. ఈ దాడికి సంబంధించి ప్రధానంగా చూస్తే తీన్మార్ మల్లన్న ఆఫీసును ధ్వంసం చేయడంతో పాటు ఆయనపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేయడంతో పాటు పార్లమెంట్ కూడా పంపడం జరిగింది. అక్కడ నుంచి ఆ రాష్ట్రపతి ఆమోదానికి సమయం పడుతున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ తీసుకొస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి పోరాటాల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 42% రిజర్వేషన్లను అమలు చేసిందంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. దీనిపై కౌంటర్ గా తీన్మార్ మల్లన్న కూడా చెప్పడం జరిగింది. ఆ కల్వకుంట్ల కవితకు సంబంధించి అసలు బీసీ ఉద్యమంలో ఏంటి ఆమె పాత్ర ఏమైనా ఉందా, అసలు ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం చేస్తుంది, కాంగ్రెస్ పోరాటం చేసింది లేదా కాంగ్రెస్ హామీ ఇచ్చింది, ఆ మేరకు చేసిన సందర్భంలో అసలు కవితకు కానీ తెలంగాణ జాగృతికి కానీ బీసీలతో ఎట్లాంటి సంబంధం లేదు. అట్లాగే ఏదైతే అగ్రకుల వర్ణాలకు సంబంధించినటువంటి వారంతా కూడా బీసీలను సామాజికంగా దోపిడీ చేయడంతో పాటు మోసం చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలన్నీ కూడా కవితను ఉద్దేశించినట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళ కమ్యూనిటీ, కేసీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి కమ్యూనిటీతో పాటు కవితను కూడా పర్సనల్ గా టార్గెట్ చేశారనే నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఎమ్మెల్సీ కవితకు, అప్పుడు గతంలో ఎమ్మెల్సీ కవితగా ఉన్నప్పుడు కూడా ఆయన పలు సార్లు కూడా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించి జాగృతి కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఫిర్యాదులు కూడా చేశారు. ముఖ్యంగా ఈ కవిత కానీ ఇటు తీన్మార్ మల్లన్నకు కూడా ఇద్దరికి చాలా కాలంగా కూడా కొంత భేదాభిప్రాయాలు కానీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కవిత అట్లాగే జాగృతి ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మల్లన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేసినట్టుగా చెప్తున్నారు. అయితే పూర్తి ఆధారాలు అట్లాగే దీనికి సంబంధించిన నిర్ధారణ మాత్రం పోలీసులు ఇంకా చేయాల్సి ఉంది రాజశేఖర్. రైట్, అక్కడ కాల్పులు శబ్దాలు వినిపిస్తున్నాయి మనకి. గన్మెన్ కాల్పులు జరిపినట్లు అక్కడ అరుపులు వినిపించినటువంటి సందర్భాలు, కవితకు క్షమాపణలు చెప్పాలి అనేటువంటి విషయాలు కూడా వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఏమైనా కంప్లైంట్ ఫైల్ చేసినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా, ఇచ్చినటువంటి ఏమైనా వార్తలు ఏమైనా కనిపిస్తున్నాయి మనకి? కొద్దిసేపటి క్రితమే మేడిపల్లికి సంబంధించి మేడిపల్లి పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది ఈ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ఉన్నటువంటి ఏరియా. ఈ దాడి జరగడంతో పాటు అక్కడ ఆఫీసుని ధ్వంసం చేయడం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి వారిపై కూడా దాడి చేసే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఆందోళనకారులను హెచ్చరించేందుకు తీన్మార్ మల్లన్న ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక గన్మెన్ కూడా ఉన్నారు. ఆ గన్మెన్ 5 రౌండ్ల పాటు గాలిలో కాల్పులు జరిపారు. దానికి సంబంధించి ఆందోళనకారులను కంట్రోల్ చేయడంలో భాగంగా వారిని హెచ్చరించేందుకు ఈ విధంగా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందాల్సి ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ ఘటన కొంత సద్దుమణిగిన తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసే అవకాశం ఉంది రాజశేఖర్. అయితే ఏదేమైనప్పటికీ ఇట్లాంటి భౌతిక దాడులు జరగడం అనేది, అట్లాగే తీన్మార్ మల్లన్న ఒక మీడియా సంస్థను కూడా తాను సొంతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు, అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఈ భౌతిక దాడులకు సంబంధించి రాజకీయ విభేదాలు ఉన్న నేపథ్యంలో భౌతిక దాడులు మాత్రం కొంత
ఆందోళన కలిగించేటువంటి పరిణామంగానే చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో లోపల మల్లన్న కూడా ఉన్నారు, ఆయనపై కూడా దాడి జరిగింది. దాదాపుగా 60 మంది వచ్చినట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ అని ఉన్నాయి. ఆ టైంలో మల్లన్న లోపల ఉన్నారా? మల్లన్నతో పాటు అక్కడ రెగ్యులర్ గా జరిగేటువంటి ఆయన తన కార్యాలయంలో పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. అకస్మాత్తుగా వచ్చినటువంటి కార్యకర్తలు, ఏదైతే జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడిన నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకే ఈ కాల్పులు కూడా జరుగుతున్నట్టుగా తెలిసింది. ఇప్పటికి మల్లన్నపై కూడా దాడి చేసి కొంత మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగినట్టుగా కూడా సమాచారం ఉంది రాజశేఖర్. దీనికి సంబంధించి పూర్తిగా ఇదైతే జాగృతి కార్యకర్తలు ఈ వ్యాఖ్యలు ఇటీవల చేసినటువంటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు మల్లన్నపై భౌతికంగా దాడి చేసిన నేపథ్యంలోనే ఈ ఆయన మల్లన్న గన్మెన్ కూడా గాల్లోకి కాల్పులు జరిపారు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. మొత్తానికి మనం బ్రేకింగ్ చూస్తున్నాం. పూర్తిగా విజువల్స్ చూస్తే అక్కడ దాడి చేసినటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. ఫర్నిచర్ ధ్వంసం అవడం, అద్దాలు ధ్వంసం అవడం కూడా కనిపిస్తుంది. సో అక్కడ వచ్చిన వారు కవిత సంబంధించిన నినాదాలు చేశారు. కవితకు జయ నినాదాలు చేయడం, దాంతోపాటుగా కవితకు క్షమాపణలు చెప్పాడని అక్కడ నిరసించినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ప్రధానంగా కవిత అనుచరులే వచ్చారు. బీసీకి సంబంధించినటువంటి ఉద్యమం ఏదైతే చేస్తుందో దాన్ని అడ్డుకునేందుకే మాపై దాడి చేసే ప్రయత్నం చేశారని, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదు చేయాలనేటువంటి అక్కడ మల్లన్నకు సంబంధించినటువంటి టీం చెప్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దాదాపుగా 60 మంది జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న చంపేందుకు వచ్చారని అక్కడ న్యూస్ సిబ్బంది కూడా తెలిపారు. గన్మన్పై దాడి చేసి ఆఫీసులు ఎవరు కనపడితే వారిని కొట్టారు. అందుకే గన్మెన్ను గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. తర్వాత మల్లన్నపై కూడా దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సో ఆయనపై కూడా దాడి చేశారు. సో ఈ భయోత్సాహం అక్కడ ఒక సృష్టించారు. బీసీ ఉద్యమం లేకుండా చేయాలని అక్కడ ప్రధానంగా జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని అక్కడ ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. సో ఎవరైతే దాడి చేసినటువంటి సందర్భంలో ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో అక్కడ ఎందుకు దాడి జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి మొన్న బీసీ అంశం ఏదైతే 42% రిజర్వేషన్ల అంశమే ప్రధానంగా అజెండాగా కనిపిస్తుంది. గతంలో కూడా తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడులు జరిగాయి. ఆయన ఎమ్మెల్సీ అవ్వటం, తర్వాత పార్టీ సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు, ఇదే బీసీ అంశంపై ఆయన విభేదించడం, పార్టీ క్రమశిక్షణ చర్యలకు అక్కడ పాల్పడినటువంటి పరిస్థితి. సో అతిక్రమించి మాట్లాడిన తర్వాత వేటు వేసింది. సో ఆయన బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు కవిత అంశాన్ని గతంలో చాలా సందర్భాల్లో కవితపై విమర్శలు చేశారు. కానీ ఈ దాడికి సంబంధించి భౌతిక దాడులు సరైనవి కావు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. సో అక్కడ దాడి చేసింది ఎవరు, ఎంతమందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా అప్డేట్స్ తెలియాల్సి ఉంది. ఇప్పుడైతే మనం బ్రేకింగ్ చూస్తున్నాం. సో విజువల్స్ కూడా అక్కడికి రావటం, నెట్టివేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ సందర్భంలో దాడులు చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ దాదాపుగా 4 నుంచి 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు గన్మెన్లు జరిపినట్లు కూడా మనకు తెలుస్తుంది. బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతి ఇంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42%